హలో బ్రేకింగ్ చూస్తున్నాం. నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఇక అరెస్టుకు సంబంధించిన సిఆర్పి 73 ఫర్ అరెస్ట్ చేయాలని జారీ చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. ఇక ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఇక అరెస్టుకు సంబంధించిన సిఆర్పిసి 73 ద్వారా అరెస్టు వారెంట్ జారీ చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. ఇక ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ లో కీలక పాత్ర వహించినటువంటి ప్రభాకర్ రావు పైన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే సిఆర్పిసి 73 ద్వారా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. నాంపల్లి కోర్టులో ఇప్పటికే పోలీసులు ఏదైతే ఈ కేసుకు సంబంధించిన ఫైల్ దాఖలు చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. విదేశీల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకునేందుకు పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే సిఆర్పిసి 73 ద్వారా కూడా అరెస్ట్ చేసి అరెస్ట్ వారెంట్ ను కూడా జారీ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. కీలక పాత్ర ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి దాంట్లో కీలక పాత్ర వహించి అనేక మంది ఫోన్లను ట్రాప్ చేసినటువంటి విషయంలో కూడా ఏదైతే దర్యాప్తు చేపడుతున్న నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావుతో పాటుగా కొందరికి సంబంధించినటువంటి ఫోన్లను పూర్తి స్థాయిలో కూడా ట్రాపింగ్ చేసిన నేపథ్యంలో కూడా విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ఈ నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావు కీలక పాత్ర వహించడంతో పాటుగా తనకున్నటువంటి తన కింద ఉన్నటువంటి ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళతో పూర్తి స్థాయిలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించడం, ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల సమయాల్లో ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా ఫోన్లు ట్రాప్ చేసేటువంటి క్రియగా దిశగా కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నికల సమయాల్లో డబ్బుల ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేదంటే మనకు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, జ్యువెలరీ షాప్స్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించినటువంటి బిల్డర్స్ కి సంబంధించినటువంటి ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేయడము, వాళ్ళ పెద్ద మొత్తం బకాయిలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వాటికి సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేసి బెదిరింపులకు పాల్పడినటువంటి అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ గుర్తించినటువంటి పోలీసులు కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ ద్వారా సిఆర్పిసి 73 ద్వారా కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్న నేపథ్యంలో కూడా అమెరికా నుంచి పిలిపించి అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి వరుణ్. రైట్. ఇక బండి సంజయ్ కూడా మొన్న మాట్లాడినప్పుడు చూస్తూనే ఉన్నాము. ఒక మంత్రి, కరీంనగర్ మంత్రి కేసీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. అంటే పార్లమెంట్ ఎన్నికల ఇది మళ్ళీ మలుపు తిరిగి రాజకీయంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేయడం అనేది ఒక రాజకీయంగా సంచలనంగా మారింది అనుకోవచ్చా? ఖచ్చితంగా రాజకీయ నాయకుల అంశంగా కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో రాజకీయ నాయకులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశాన్ని తెరపై తీసుకొస్తూ మాట్లాడుతా ఉన్నారు. కీలకంగా కూడా రాజకీయ ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రచారాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా చాలా మంది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లన్నీ ట్యాపింగ్ చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఎన్నికలను బేస్ చేసుకొని
కంప్లీట్ గా కూడా ఎన్నికల సమయాల్లో ఫోన్లు ట్యాపింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఈ ఫోన్ ట్యాపింగ్ పాత్ర అనేది కీలకంగా మారింది. రాజకీయ నాయకులంతా కూడా ఇటు మనం చూసుకుంటే బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు కూడా పూర్తిగా కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశంపైనే మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా ఫోన్లకు సంబంధించినటువంటి ట్యాపింగ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లను ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయిన నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా అది ఏదైతే నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా రాజకీయ నాయకులు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ మరోవైపు వినబడతా ఉన్నాయి. కంప్లీట్ గా కూడా మనం చూసుకుంటే ఏదైతే ప్రభాకర్ రావు కీలక పాత్ర వహించడంతో పాటుగా ప్రత్యేకంగా కూడా వీటికి సంబంధించినటువంటి సెంటర్లను ఏర్పాటు చేసినటువంటి అంశం కూడా మనకు తెలుస్తుంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా తెరపైకి తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక తుది దశకి సంబంధించినటువంటి ఫైనల్ గా రాబోతున్న నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావు అదుపులోకి తీసుకుంటే ఇక ఫైనల్ ఎవరు చెప్తే చేశారు అన్నటువంటి పాయింట్ కూడా ప్రభాకర్ రావుతో బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అతి తొందరగానే ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకొని పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి వారు. రైట్, మరి అయితే ఈ పిటిషన్ మీద ఎప్పుడు విచారణ జరగనున్నట్లు తెలుస్తా ఉంది ప్రణయ్? దాదాపుగా కూడా 48 గంటల్లోగా ఖచ్చితంగా కూడా పోలీసులు ఇచ్చినటువంటి ఏదైతే సిఆర్పిసి 73 కింద ఏదైతే నోటీసులు జారీ చేశారో ఈ నోటీసులు ఖచ్చితంగా కూడా 48 గంటల్లో ఆయన ఖచ్చితంగా కూడా పోలీసులకు అందుబాటులోకి రావాలి. ఈ నేపథ్యంలో కూడా పోలీసులకు అందుబాటులో రానిదలా నేరుగా కూడా అమెరికా నుంచి అరెస్ట్ చేసేటువంటి అరెస్ట్ వారెంట్ ఉంది కనుక ఖచ్చితంగా కూడా లొంగిపోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో 48 గంటల్లోనే ప్రభాకర్ రావు ఖచ్చితంగా కూడా హైదరాబాద్ కి రావాలి, వచ్చి పోలీసులకు లొంగిపోవాల్సినటువంటి అంశంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి పాత్ర కీలకంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభాకర్ రావు వస్తే ఆ నేత ఎవరు అనేది కూడా బయటకు రాబోతా ఉంది. సో ఇది ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా ఇది ఎన్నికల సమయంలో కీలకంగా మలుపులు తిరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. తుది దశకు వచ్చినటువంటి కేసుకు సంబంధించి కీలక పాత్ర వహించేటువంటి ఏదైతే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి పాత్ర ఈ తెరపైకి రాబోతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు కంప్లీట్ గా కూడా దీనికి ఒక కొలికొచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.